అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైద్య సేవలు ఎలా ఉన్నాయి, అసలు పేషెంట్లు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో వాళ్ళ డిమాండ్లు ప్రభుత్వం ముందుంచేటువంటి నేపథ్యంలో వాళ్ళు సమ్మెకు దిగి మేము ఎమర్జెన్సీ సర్వీసులు నిలిపివేస్తున్నట్టు, ఒక ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని సర్వీసులు నిలిపివేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనము వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఉన్నాము. ఎలాంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు సోమవారం కావడంతో ఇక్కడ ఎప్పటికీ ఓపీ సర్వీసులు మాత్రం కంటిన్యూగా నడుస్తున్నాయి. ఓవైపు మేల్ వార్డు ఉంది, మరోవైపు ఫీమేల్ వార్డు ఉంది. ఇక్కడ మహిళలు కూడా, పేషెంట్స్ కూడా బారులు తీరారు ఇప్పటి వరకు. ఎందుకంటే ఉత్తర తెలంగాణ నుండి చాలా మంది ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వైద్య సేవల కోసం ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. బారులు తీరినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళకు సరైన వైద్యం అందుతుందా లేదా, ఎట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అన్నది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదటి రోజు కావడంతో కొంత ప్రభావం కొద్దిగా తక్కువగా ఉంటుండొచ్చు, కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఈ సమస్య తీవ్రంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది మహిళా పేషెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు వైద్య సేవలు మీకు అందుతున్నాయా? ఓపీ చిట్టి కోసం వెయిట్ చేస్తున్నారా? అవును సార్. ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? 9 గంటలకు వచ్చినాం. 9 గంటలకు వచ్చారా? అంటే ఇప్పటి వరకు మీకు ఓపీ దొరకలేదా? వచ్చే వరకు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు సార్. అయితే ఇక్కడ దాదాపు ఉదయం 9 గంటలకు వచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు 11:30 సమయం దాడుతున్నప్పటికీ ఓపీ చిట్టి కూడా వాళ్ళకు లభించలేదు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫీమేల్ వార్డులో ఉన్నాము. మరొక వార్డుకు వెళ్దాము. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ మండే రోజు కావడంతో ఇక్కడ విపరీతమైనటువంటి రద్దీ కూడా హాస్పిటల్లో కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఓపీ కోసం ఇక్కడ బ్లడ్ సెంటర్ ఉంది, అలాగే ఓపీ టోకెన్స్ తీసుకోవడానికి మేల్స్ వాళ్ళు కూడా వాళ్ళు బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఒక్కసారి మనం చూసినట్టయితే ఉదయం నుండి అంటే 9 గంటలకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికీ కూడా ఓపీలు దొరికేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇంకా మనం ఒక్కసారి ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్ని గంటలకు వచ్చారు? 6 గంటలకు. ఉదయం 6 గంటలకా? మరి ఎందుకు ఇంతసేపు లైన్ నిలబడ్డారు? మందుల కాడి కానీ డాక్టర్ చూపించుడు మళ్ళీ పోయింది లైన్. అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు అసలు ఓపీ టికెట్ దొరకలేదా? పబ్లిక్ బాగున్నారా? పబ్లిక్ బాగుంది. ఓకే, ఎందుకు ఇంతమంది ఉన్నారు అనుకుంటున్నారు ఇక్కడ? పేషెంట్లు ఉన్నప్పుడు ఉంటారు కదా. ఇక మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వరంగల్ లోకలేనా? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? పొద్దున 6 గంటలకు. ఉదయం 6 గంటలకు. ఇంతసేపు ఉండడానికి కారణం ఏంటంటారు? ఓపీ ప్రజలు ఎక్కువ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు జూనియర్ డాక్టర్లు కూడా కొంత వాళ్ళు నిరసన చెప్తున్నారు, దాని ప్రభావం దీని మీద ఉందని అంటారా? ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లాంటి ప్రభావం ఉంది అనుకుంటున్నారు? వాళ్ళు ధర్నా చేయడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ఉంటే ఫ్రీ అయిపోయి ఎప్పుడు అయిపో. ఇక్కడ దాదాపు 400 మంది జూనియర్ డాక్టర్లు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. ఉదయం 6 గంటల నుండి కూడా ఇక్కడ పేషెంట్స్ లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి ఉందంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందో మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 12 అవుతుంది. 12 గంటల సమయం వరకు కూడా ఉదయం 6 గంటలకు వచ్చినట్టే దాదాపు 6 గంటలు ఇక్కడనే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాపురం. మీరు ఏమైనా హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చారా, ఏమైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చినాం. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? వచ్చే 1 గంట అవుతుంది. గంట అవుతుందా? ఇప్పుడు నిజంగా ఇప్పుడు అనుకున్నంత స్పీడ్గా వైద్య సేవలు నడుస్తున్నాయా? అంతా స్లోనే ఉంది. అదే దీనికి సమ్మె, వీళ్ళ నిరవధిక సమ్మె కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల నుండే వచ్చినటువంటి పేషెంట్స్ కూడా ఇప్పటి వరకు కొంతమంది ఓపీ చిట్టి దొరకక ఓపీల కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 9 గంటలకు. ఇప్పటిదాకా మీరు చూపించుకోలేదా? అయిపోయింది. మెడిసిన్కి వచ్చాను. ఓకే, కొంతమంది మెడిసిన్స్కి వచ్చారు, కొంతమంది ఇక్కడ చూస్తున్నాము బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. తొందరగా, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తొందరగా వెళ్ళాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. కొంతమంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పక్కనే రంగశాయపేట నుండి వచ్చినాం. ఇక్కడ టాయిలెట్స్ కింద నీట్గా లేవు. ఇప్పుడు మేమంటే స్టూడెంట్స్ కాబట్టి అర్థం చేసుకుంటాం, తెలుస్తుంది. చాలా మంది ఓల్డ్ వచ్చిన వాళ్ళకి సిట్టింగ్ కరెక్ట్ ఫెసిలిటీ లేదు ఇందులో. అక్కడేమో ర్యాలీ చేస్తున్నారు, డాక్టర్లు అందరూ వాళ్ళ పనులు ఉన్నారు. సెక్యూరిటీ గార్డులు అయితే ఓపీ ఉండాలి, అది డబ్బులు అడుగుతున్నారు. ఎంజిఎం మెయింటెనెన్స్ అనేది అసలు సరిగ్గా లేదు. అసలు చాలా డేస్ నుండి చూస్తున్నాం. ఇది వరకు ఓల్డ్ పేషెంట్స్ మా వాళ్ళు అక్కడ ఈసీజీ కాడ కూడా అత్యధికంగా పెయిన్ వస్తుంది. ఆయన పోయి నైట్ టైంలో పోయి వేరే రూమ్లో పడుకొని ఉన్నాడు. పోయి ఎంత డోర్ కొట్టినా లేస్తలేరు. అసలు రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరు తీసుకుంటలేరు. సరిగ్గా మెయింటెనెన్స్ అనేది లేదు ఇక్కడ. ఎవరిని తీసుకొచ్చారు మీరు ఇక్కడికి? ఇప్పుడు మా ఫ్రెండ్తో వచ్చాము మేము. ఒకసారి ఇది వరకు మా తాతయ్య ఇందులో జాయిన్ చేపిస్తే చూడడానికి వచ్చాము.
అసలు రెస్పాన్స్ అనేది లేదు సార్. ఇక టాయిలెట్స్ అయితే ఈ గల్లీలో వెళ్ళి చూడండి, ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది అసలు. అట్లా ఇప్పుడు జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు, దాని ప్రభావం ఏమన్నా ఉందంటారా దీని మీద? అసలు వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అనేది మనకు అంత అవగాహన లేదు అసలు. దేనికోసం చేసినా కానీ మీకు దాని ప్రభావం ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇక్కడ లేదు కదా మెయింటెనెన్స్. ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉంటే ఇక్కడ వీళ్ళనే వాళ్ళు పట్టించుకోండి పేషెంట్స్ని. ఉన్న వాళ్ళందరూ ర్యాలీకి దిగిళ్ళు. సరే వాళ్ళు కూడా ఆలోచించేది కూడా పేషెంట్స్ గురించే, కానీ ఇక్కడ కూడా కొంత స్టాఫ్ అనేది ఉండి వీళ్ళని కూడా మెయింటైన్ చేసుకోవాలి కదా. ప్రస్తుతానికైతే కొంతమంది డాక్టర్లు కూడా వైద్య సిబ్బంది ప్రభుత్వానికి నియమితులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేజర్గా ఉండాల్సినటువంటి వారి చేతి కింద ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు కూడా ఇక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండాల్సినటువంటి సమయంలో ఉండకపోవడంతో ఇక్కడ ఈ రద్దీ ఉన్నది. దాదాపు ప్రతి మండే రోజు కొంత పబ్లిక్ ఎక్కువనే ఉంటారు, కానీ ఇప్పుడు 12 అవుతున్నా కానీ పబ్లిక్ రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ముసలి వాళ్ళు, అలాగే యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని సేవలను నిలిపివేస్తున్నామని చెప్పి జూనియర్ డాక్టర్లు ప్రకటించడము, దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఈ ఎఫెక్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ముసలి వాళ్ళు కూడా దూర ప్రాంతాల వచ్చి లైన్లో నిలబడలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సత్వరమే పరిష్కారం చూపాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. లైన్లో నిలబడాలంటే వయసులో ఉన్నటువంటి వాళ్ళు, యువకులు లైన్లో నిలబడుతూ ఉంటారు, కానీ ఇక్కడ ముసలి వాళ్ళు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనమైతే చూస్తున్నాము. ఇప్పటి వరకు డాక్టర్లు కూడా వాళ్ళకు తోచిన కాడికి వాళ్ళు చేయగలిగినంత వరకు చేస్తారు, కానీ 400 మంది విద్యార్థులు, వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు కూడా ఇక్కడ సర్వీస్లో దూరంగా ఉండడంతో దాని సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకరోజు అంటే ఇప్పుడు మనం మొదటి రోజు కాబట్టి అనుకోవచ్చు, కానీ ఇప్పుడు రేపటి నుండి ఇంకా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి రోజే 12 గంటలు అయినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 11 గంటల వరకే ఓపీ అయిపోయి ఇక్కడ పేషెంట్లను చూసి మధ్యాహ్నం వరకే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కానీ 12 అయినప్పటికీ కూడా ఓపీ చిట్టీల కోసం నిలబడుతున్నారంటే వరంగల్ ఎంజీఎంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత తాజా పరిస్థితి ఇది. వరంగల్ ఎంజీఎం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.